రైట్. 5 ఏళ్లలో మీ లక్ష్యాలేంటి? మంత్రిత్వ శాఖలు అడిగిన మోడీ మార్చి 11న పత్రాన్ని పంపిన ప్రధాని ఆఫీసు దాని ఆధారంగానే 100 రోజుల ప్రణాళిక అంటూ మంత్రులకు ఒక సవాల్ ఇచ్చినట్టు తెలుస్తా ఉంది. అది చాలా కీలకమైనటువంటి వార్త. ఎందుకంటే మనం ఒక్కసారి పైకి వెళ్ళి మళ్ళీ దాన్ని చూద్దాం. మోడీ అనేటువంటి వ్యక్తి ఇవాళ ప్రపంచవ్యాప్తంగా భారతదేశం విలువ కానీ భారతదేశానికి ఈ మాత్రం కీర్తి కానీ బతికుంది లేదా ఇంకా పెరుగుతోంది అంటే కారణం ఆయన యొక్క మంత్రిత్వ శాఖలు పనిచేస్తున్నటువంటి విధానాల వల్లే. ఇవాళ మనం చూసుకుంటే ప్రతి రాష్ట్రంలో కూడా సొంత ఇంటి కళ ప్రతి ఒక్కరికి ఉంటుంది. ప్రతి రాష్ట్రంలో కట్టినటువంటి ఇండ్లు ఏవైతే ఉన్నాయో అంటే స్టేట్ సర్కార్ నిర్మించి ఇచ్చినటువంటి ఇండ్లు ఏవైతే ఉన్నాయో అవి చాలా వరకు దాంట్లో సింహభాగం కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తున్నటువంటి ఫండ్సే. ఇవాళ మనం చూడొచ్చు హైవేస్ ఎంత అగ్రెసివ్ గా డెవలప్ అయినటువంటిది. ప్రతి ఇంటికి వాటర్ వందే భారత్ ట్రైన్స్ నేను చాలా మంది చెప్తా అంటే చాలా మంది ఏమంటారు వందే భారత్ ట్రైన్స్ కానీ హైవేలు కానీ లేదంటే ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఏదైతుందో ఇవి ఎందుకు ఇంత విస్తృతంగా జరుగుతున్నాయి అంటే ఎవరికి అర్థం కాని విషయం. నేను చాలా సందర్భాలు చాలా మంది చెప్పిన ఇప్పుడైతే హైవేలు కానీ ఈ ఎయిర్పోర్ట్లు కానీ లేదంటే ఈ రైల్వే సంబంధించినటువంటి ఈ ప్రయాణ సౌకర్యం సులభంగా ఎప్పుడైతుందో అప్పుడే అన్ని రకాలకు సంబంధించిన డెవలప్మెంట్ జరుగుతుంది. అంటే ఇండస్ట్రియల్ పరంగా పారిశ్రామిక పరంగా పెద్ద ఎత్తున జరుగుతుంది. అదేవిధంగా పెద్ద పెద్ద కంపెనీలు ఏవైతే ఉన్నాయో ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంపెనీలన్నీ కూడా ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి వివిధ నగరాలకు నాట్ ఓన్లీ ఒక హైదరాబాద్కి పరిమితం కాకుండా బెంగళూరుకి పరిమితం కాకుండా వివిధ నగరాలకి చేరడానికి చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. అంటే ఎయిర్పోర్ట్స్ కనెక్టివిటీ ఉందనుకోండి ఆటోమేటిక్గా అన్ని కంపెనీలు వచ్చేస్తాయి. అందుకే రీసెంట్గా వచ్చినటువంటి సెమీ కండక్టర్ యూనిట్స్ దాదాపు 5 రాష్ట్రాలు రావడం జరిగింది. అది రేపటి మన రాబోయేటువంటి పారిశ్రామిక విప్లవానికి ఇది ఒక నాంది. నెక్స్ట్ 5 yearsలో రాసి పెట్టుకోండి మిత్రులారా. నెక్స్ట్ 5 yearsలో ఈ దేశంలో పారిశ్రామిక విప్లవం చాలా పెద్ద ఎత్తున రాబోతుంది. నో డౌట్ రాసి పెట్టుకోండి. ఎందుకంటే ఈరోజు చైనాను కానీ లేదంటే ఇంకా మిగతా కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఆ కంట్రీస్ను దాటుకొని వచ్చేటువంటి టెక్నాలజీ మన భారతదేశంలో ఈరోజు మ్యానుఫ్యాక్చర్ కాబోతుంది. ఈరోజు కంప్యూటర్లు అంటే చైనా అనుకుంటూ చిప్స్ అంటే చైనా అనుకుంటూ మనం ఏదో భ్రమంలో బతికేస్తున్నారే. చైనా అంత పెద్ద ఎత్తున ఎందుకు అభివృద్ధి జరిగింది అంటే వాళ్ళు చేసినటువంటి బేసికల్గా వాళ్ళు ఏంటంటే రోడ్ల నిర్మాణం కానీ లేకపోతే ఈ కనెక్టివిటీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ చేసిన తర్వాత ఇమీడియట్గా మ్యానుఫ్యాక్చర్ రంగంలోకి రావడం జరిగింది. అందుకే అన్ని రకాల ఈరోజు ఏ ప్రోడక్ట్ తీసుకున్నా ఈ ప్రోడక్ట్ ఈ పెన్ను ప్రోడక్ట్ తీసుకున్నా ఇది కూడా చైనాలో తయారయ్యే పరిస్థితి కనబడుతూ ఉంది. అది మారాలి వాస్తవంగా. అండ్ మోర్ ఓవర్ మనం ఎంతవరకు ఇంత ఐ మీన్ మనం వాడుతున్న టీవీలో అయినా ఏదో ఒక చిప్ అయినా చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుని వాడేదే మాక్సిమం ఉంటుంది. ఖచ్చితంగా మనం ఎక్కడ పోయినా చైనా ప్రోడక్ట్స్ అంటాం. అవును, చైనా పీస్ అని ఖచ్చితంగా అందులో ఇదే ఐఫోన్ ఉంటుంది. ఇదే ఐఫోన్ లో ఒరిజినల్ అక్కడే తయారైతే దీనికి సంబంధించిన డూప్లికేట్ అక్కడే తయారై రెండు అక్కడే తయారవుతాయి. కరెక్ట్. అండ్ రానున్న రోజుల్లో భారతదేశం చాలా అగ్రెసివ్ విప్లవాన్ని చూడబోతుంది. నాట్ ఓన్లీ జస్ట్ ఇన్ మన యొక్క పారిశ్రామిక విప్లవం ఒకటే కాదు ఇంకా చాలా విషయాలు కూడా చూడబోతుంది. అవన్నీ మనం మాట్లాడుకుందాం.